ఈనాడు చూస్తే నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్ల రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు సీఎం చంద్రబాబు. ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించడం లేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్జిలో ఘోర ప్రమాదం సంబంధించిన ఎసెన్షియా కంపెనీని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి చెల్లించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోని లారస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిశ్రమలో అంతర్గత ఆడిట్ చేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచే పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తాం. పరిశ్రమలో తనిఖీల పేరుతో మేము వేధింపులకు పాల్పడం, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నింటి ఒక గొడుగు కిందకి తీసుకొస్తాం. వాళ్ళందరితో బృందంగా తనిఖీలు చేస్తాం. వాటి నివేదికలు ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవడానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఇంతమంది చనిపోతే యజమాని